చివరికి ఈ సభలో జరిగిన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే శాసనసభ ఆవరణలోకి రోజమ్మ వస్తే పోలీసులు ప్రవర్తించిన తీరు ఎంత అన్యాయంగా ఉందనంటే ఆవిడ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అన్కాన్షియస్ అయి. మీ కంటికి నిజంగా ఎలా ఉందనంటే గతంలో షీఈస్ గాట్ అ కేస్ హిస్టరీ. గతంలో 9 రోజులు స్విమ్స్లో షీ వాజ్ హాస్పిటలైజ్డ్. గతంలో 9 రోజులు షీ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇన్ స్విమ్స్. ఎవరైనా కూడా 9 రోజులు స్విమ్స్లో హాస్పిటలైజ్ అయ్యారు అని అంటే ఒక కారణం లేకుండా ఎవరు 9 రోజులు హాస్పిటల్లో స్విమ్స్లో పెట్టుకోరు. షీఈస్ గాట్ అ కేస్ హిస్టరీ. స్ట్రెస్ లెవెల్స్ పెరిగి బీపీ పెరిగి పోలీసులు చేసిన దుశ్చర్య వల్ల ఆ రకమైన పరిస్థితులే ఆవిడ వచ్చింది అని అంటే దానికి కారణం పోలీసులకి ఎంతైతే బాధ్యత ఉందో అదే బాధ్యత మీ అందరికీ కూడా ఉందన్నది మాత్రం దయచేసి మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ నేను ఇదే చెప్తా ఉన్నా అధ్యక్ష. రూల్ పొజిషన్ వెరీ క్లియర్గా మేము కోట్ చేశాం. రూల్ పొజిషన్ వెరీ క్లియర్ కోట్ చేయడమే కాకుండా మీకు కూడా రాతపూర్వకంగా కూడా నోట్ ఇచ్చాం. నోట్ ఇచ్చి 340 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అధికారాలు లేవు అని చెప్పి వెరీ క్లియర్గా చెప్పాం. అధికారాలు లేనప్పుడు లేని అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించి ఈ రకంగా సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు, భావ్యం కాదు అని చెప్పి చాలా క్లియర్గా కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం. దయవుంచి ఇప్పటికి కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయవుంచి కొత్త సాంప్రదాయాలకు కొత్త ప్రెసిడెంట్లకి తావివ్వకండి అని చెప్పి చెప్తా ఉన్నాం. గతంలో కూడా ఇంతకుముందు మీరేదో అన్నారు కాంగ్రెస్ హయాంలో ఎవరో బలరామ్ అనే ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి మీరు చెప్పారు. ఆ బలరామ్ అనే వ్యక్తి ఆ కాంగ్రెస్ హయాంలో కూడా ఎలా జరిగిందని చెప్పి నేను ఆ తర్వాత విచారణ చేశాను అధ్యక్ష. అది కూడా ఎథిక్స్ కమిటీకి ప్రివిలేజెస్ కమిటీకి పంపించి 3-4 సెషన్లు అక్కడ ఆ ఎమ్మెల్యేను పిలిపించి ఆ ఎమ్మెల్యే ఆ ఎథిక్స్ కమిటీలోకి హాజరు కాని పరిస్థితులలో అప్పుడు ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే మీద ఆ రకంగా యాక్షన్ తీసుకోవడం జరిగిందని అప్పుడు కూడా ఎమ్మెల్యే మీద ఆ రకంగా యాక్షన్ తీసుకునేటప్పుడు కూడా అది కూడా ఆ ఎమ్మెల్యే డైరెక్ట్గా స్పీకర్ను దూషించారు కాబట్టి ఆ రకంగా జరిగిందని. కానీ ఇక్కడ మాత్రం స్పీకర్ను దూషించలేదు, చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే దూషించే కార్యక్రమం జరిగింది. ఆ దూషణలు కూడా అన్పార్లమెంటరీగా ఎక్కడ జరగలేదు. ఇది సాదాసీదాగా జరిగే కార్యక్రమమే జరుగుతూ ఉంది. అయినా కూడా ఇవాళ రోజా మీద ఈ రకంగా ఇది సీరియస్గా యాక్షన్ చేశారు. ఈ రకంగా యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఒకడు వస్తూ ఉన్నాడు అధ్యక్ష. మా ఎమ్మెల్యే ఒకడు వస్తూ ఉంటే తిట్టింది ఎవరని చెప్పి అందరికీ కూడా తెలుసు. మీ కళ్ళ ముందరనే మా ఎమ్మెల్యే ఇటువైపు నుంచి వస్తూ ఉన్నాడు, ఒక్కడు ఉన్నాడు. 10 మంది అటువైపు నుంచి తెలుగుదేశం వాళ్ళతో తిట్టించారు. తెలుగుదేశం వాళ్ళు 10 మంది మీ కళ్ళ ముందరనే ఇప్పుడే తిట్టించినా కూడా మీరు ఎవరు మీ సమక్షంలో జరిగినా కూడా ఎటువంటి యాక్షన్ జరగదు అధ్యక్ష. మేము చాలా క్లియర్గా ఉన్నాం అధ్యక్ష. దయవుంచి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రివోక్ చేయకపోతే మాత్రం మేమందరం కూడా అవసరమైతే సస్పెన్షన్ కావడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. వీ విల్ నాట్ కీప్ క్వైట్ అని మాత్రం చాలా కరాఖండిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది రాంగ్ ప్రెసిడెంట్, తప్పు సాంప్రదాయం అధ్యక్ష. నిజంగా యనమల రామకృష్ణ గారు మాట్లాడిన మాటలు నిజంగా ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, ప్రతిరోజు అధ్యక్ష సభ జరగకుండా చేయడానికి ఏం చేయాలి అన్నట్టుగా జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి విషయం ఎజెండాలో లేకపోయినా అంబేద్కర్ గారిని తీసుకొచ్చారు. ఆ రోజు కారణం సభ జరగకూడదు, కారణం సెక్స్ ర్యాకెట్ విషయం మీద చర్చ జరగకూడదు. చివరకు ఈ సభ జరగకుండా చేయాలి అన్న ఆలోచనలు ఎంత అన్యాయంగా ఉన్నాయనంటే ఇవాళ రూల్స్కు వ్యతిరేకంగా ఒక మహిళా శాసనసభ్యురాల్ని సంవత్సరం పాటు సస్పెండ్ చేసి ఈ పర్టికులర్ ఇష్యూనే పెద్ద ఇష్యూగా చేయాలి అన్న ఆలోచనతో దీనివల్ల ఇంకా ప్రతిపక్షం ఖచ్చితంగా దీని మీదనే పట్టుబడుతుంది. ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యురాలను అన్యాయంగా సంవత్సరం పాటు రూల్స్కు వ్యతిరేకంగా సస్పెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దీని మీదే పట్టుబడతారు. ఇక పట్టుబడితే ఇక ప్రజల సమస్యల మీద డిస్కషన్ జరగదు అన్న కుయుక్తితో మళ్ళీ ఇది కూడా చేయడం జరిగింది అధ్యక్ష. నేను ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీలో ఇవాళ ఈ శాసనసభలో ఉన్నది అటువైపున అధికార పక్షం, ఇటువైపున ప్రతిపక్షం. మేము తప్ప ఇక ఎవరు ప్రతిపక్షంగా ఇక్కడ ఎవరు కూడా లేరు. ఉన్న బీజేపీలు వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు. సగం కండువాలు ఆల్రెడీ తెలుగుదేశం కండువాలు వేసుకొని ఉన్నారు. ఇక మిగిలిందల్లా ఇక్కడ ఉండేదే అధికార పక్షం, ప్రతిపక్షం. వేరే పక్షాలు ఎక్కడా కూడా లేవు. అటువంటిది ప్రతిపక్షానికి వాయిస్ ఇవ్వకుండా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోయి ఇష్టం వచ్చినట్టు రూల్స్కి వ్యతిరేకంగా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇంకా ఆ తర్వాత సభ జరపడం ఎలా జరుపుతారు అధ్యక్ష? ఇది నాకు అర్థం కావడం లేదు.